ఆ ఓషధీ శక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోయింది, ఇప్పుడు లేదు. కానీ నాకో లక్షణం ఉంది, నేను గోరూపంలో తిరుగుతాను కాబట్టి జీర్ణమైన శక్తి మళ్ళీ ఏ రూపంలో బయటికి వస్తుంది? పాల రూపంలో వస్తుంది. నేను పాల రూపంలో ఇప్పుడు మళ్ళీ ఈ శక్తులన్నీ మీకు ఇవ్వాలి. కానీ అలా ఇవ్వాలంటే ఆవు ఎప్పుడు ఇస్తుంది? ఆవు దగ్గరికి తీసుకెళ్లి ఆవు పొదుగు దగ్గర మీ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ ఎట్టారనుకోండి, ఓ ఆవా నాకు ₹1,00,00,000 ఉన్నాయే, ఎవరు చూడకుండా ఓసారి నీ పితుకులకి తగిలిస్తున్నాను, పాలు వదిలే అన్నారనుకోండి, కాలు ఎట్టి తంతుంది, ఈ ₹1,00,00,000 ఎక్కడ కావాలి. లేకపోతే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి మీ పీజీ సర్టిఫికెటో డాక్టరేటో తీసుకెళ్లి చూపించారనుకోండి, తినేస్తుంది. అందుకని తప్ప అది పాలు వదలదు. పాలు ఎప్పుడు వదులుతుంది? తనకి ప్రీతిపాత్రమైనటువంటి దూడ కనబడితే పాలు వదిలేస్తుంది. మహానుభావ, సాక్షాత్ విష్ణువాంశలో జన్మించిన వాడివి, నువ్వు ఈ లోకమును సుభిక్షంగా పరిపాలిస్తావు, నీ పాదముల యందు పద్మరేఖ హలరేఖ కనపడుతున్నాయి. ఆయన అన్నారు, నేను ఇప్పుడే పుట్టాను, అప్పుడే మీరు నన్ను స్తోత్రం చేస్తారేమిటి? నారాయణుణ్ణి స్తోత్రం చెయ్యండి, నేను ఏదైనా సాధించిన తరువాత నన్ను స్తోత్రం చెయ్యండి అన్నారు. వాళ్ళన్నారు, మేము కేవలం వంది సూతుడు అంటే అదే పనిగా అర్థం ఉన్నా అర్థం లేకపోయినా పొగిడేవాళ్ళం కావు. మేము భూత భవిష్యత్ వర్తమాన కాలములను తెలుసుకుని పొగిడేవాళ్ళం. నిన్ను ఎందుకు పొగుడుతున్నామో తెలుసా? నువ్వు ఈ భూమి పంట పండడం కోసం నీ ధనస్సు యొక్క కొన చేత పర్వతములను పగుల కొట్టి భూమిని అంతటినీ సమతలం చేస్తావు. భూమిని ధేనువుగా మార్చి ఓషధుల్ని పిండుతావు. సనకసనందనాది మహర్షుల చేత జ్ఞానమును బడసి మోక్షాన్ని పొందుతావు. శ్రీహరి దర్శనాన్ని పొందుతావు. భవిష్యత్తు తెలుసు కనుక నిన్ను పొగిడాము. అప్పుడు వాళ్ళకి బహుమానములనిచ్చి సంతోషించాడు. అంటే రాజు వెనకాతల ఉండేటటువంటి వారు నిష్కారణంగా అదే పనిగా పొగిడేవాళ్ళు కాదండి. వాళ్ళు వంశ చరిత్ర చెప్తుంటారు. ఈ రాజు తప్పు చేయకుండా నీ వంశంలో ఫలానా రాజు ఇలా చేశాడు, ఫలానా రాజు ఇలా చేశాడు అని చెప్తుంటారు. చెప్తుంటే అయ్యో అటువంటి వంశంలో పుట్టాను, నేను తప్పు చేయకూడదని రాజుకి సర్వదా జ్ఞాపకం ఉంటుంది. అటువంటి మహాపురుషులు వాళ్ళు. అందుచేత పృథు మహారాజు గారు సింహాసనం మీద కూర్చోగానే ప్రజలందరూ వచ్చారు. మహానుభావ, ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి ఎవరు దిక్కు లేడు, ఇవాళ నువ్వు మాకు దిక్కు దొరికావు కాబట్టి నీకు చెప్పుకుంటున్నాం. ఆకలితో అన్నమో రామచంద్ర అని అలమటించిపోతున్నాం. మాకు తినడానికి పిడికెడు అన్నం లేదు, ఎందుకంటే ఓషధీ శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మేము ఇవాళ పంట పండిద్దామన్నా పంటలు పండట్లేదు, నువ్వు మమ్మల్ని అనుగ్రహించవలసింది అన్నారు. అంటే పార్వతీదేవి శాకాంబరి అయినట్టు వెంటనే పృథు మహారాజు గారు తన ధనస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు. అసలు ఈ భూమి అన్నది పంట పండుతుందా పండదా, నా యొక్క బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తానన్నాడు. అంటే పృథు మహారాజు గారి యొక్క ఆగ్రహాన్ని చూసి భూమి గోరూపాన్ని పొంది పరిగెడుతోంది. భయపడి పరిగెడుతుంటే ఏ దిక్కుకు పరిగెడితే ఆ దిక్కుకు ఎదురొచ్చాడు. ఎదురొస్తే అప్పుడు గోవు ప్రార్థన చేసింది, స్వామి నువ్వే ఒకనాడు యజ్ఞవరాహమై నీ దంష్టలతో భూమిని పైకెత్తావు, నువ్వే ఈ భూమిలోంచి అన్ని రకములైనటువంటి శక్తులు, ఏ శక్తులు కావాలన్నా భూమిలోంచి వస్తాయండి, అన్ని శక్తులు ఇందులోంచి వచ్చేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించావు. కానీ నేను ఇందులో ఉండేటటువంటి ఓషధీ శక్తుల్ని బ్రహ్మగారు మొట్టమొదట ఈ భూమండలాన్ని స్వయంభౌమనుకి ఇచ్చేటప్పుడు ఈ భూమికి ప్రత్యుత్పత్తి చేసి ప్రజలకి అన్నం పెట్టగలిగినటువంటి శక్తిని ఓషధీతత్వము అనబడేటటువంటి పేరుతో తెచ్చి నాలో పెట్టి ఆశీర్వదించి తన చేత్తో ముట్టుకున్నాడు. అందుకని నాకు ఈ శక్తి వచ్చింది. నేను దీన్ని దేనికి కాపాడమని చెప్పాడు? మళ్ళీ యజ్ఞయాగాదులు చేస్తారు, అందుకని నువ్వు పంటలు పండి వారికి అందించని చెప్పాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవ్వడూ యజ్ఞయాగాదులు చెయ్యలేదు. వేణుడు చెయ్యవద్దన్నాడు, ప్రజలు మానేశారు. యజ్ఞయాగాదులు మానడం ఎంత ప్రమాదం వస్తుందో భాగవతం చెప్తోంది. అనుపమ మఖకర్మక్రియ అనయము లేకుండుట నేననాధృతనగుచున్ జననాయక ఈ లోకము ఘన చోరీభూతమగట కనుగొనియంతన్ సమనాది సిద్ధి కొరకై తవిలి తదీయౌషధీవితతులను ధరణీధవా ఏనప్పుడు గ్రసించితి అవియును నాయందు జీర్ణమయ్య కడంగన్. పృథివీ అంది వీళ్ళందరూ దొంగలైపోయారు. దొంగ అంటే ఏమిటో తెలుసా అండి? ఒకరికి చెందవలసినది, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉండగా ఆవిడెవరో ఏదో 2 పళ్ళు అక్కడ పెట్టి కూర్చున్నారనుకోండి, మా ఆవిడ ఇలా ఉంది, అయితే మా చెల్లెలు అక్కడ బ్యాగ్ ఎట్టు కూర్చున్నారనుకోండి, పెట్టుకుంటే నేను కిందకి దిగి అమ్మా మీ బ్యాగ్ చాలా బాగుందమ్మా, హ్యాండ్ బ్యాగ్, నేను ఏదో రోజు కాగితాలు అవి పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ నాకు సరిపోతుంది, ఇవ్వగలరా అన్నాను అనుకోండి. అయ్యో అన్నయ్య తీసుకోండి అని ఆవిడ నాకు ఆ బ్యాగ్ ఇచ్చారనుకోండి,
నేను తీసుకెడితే కోటేశ్వరరావు బ్యాగ్ ఎత్తుకుపోయాడు నా వెంట పడతారా? వెంట పడరు. కానీ నేను ఒకరి వస్తువు అక్కడ పెట్టి ఉంటే వారికి చెప్పకుండా పట్టుకెళ్ళిపోతున్నాను అనుకోండి, దొంగతనమే కదా. ఓషధీ శక్తులను పెట్టినది ఎవరు పెట్టారు? నువ్వు పెట్టలేదు, నేను పెట్టలేదు, ఈశ్వరుడు పెట్టాడు. అందుకే భూమిని దున్నడం అనేటటువంటి దాని దగ్గర నుంచి కూడా యజ్ఞక్రియ కింద భావన చేస్తారు. అందుకే యజ్ఞం చేసేటప్పుడు భూమి దున్నడం అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఈశ్వర శక్తి ఏ పృథివీ యందు నిర్మాణమైందో ఆ శక్తియే ఈ యజ్ఞమునందు కూడా ఫలితం ఇవ్వాలి. యజ్ఞవేదిగా భూమి అనుగ్రహించి అందుకుని దున్నుతారు భూమిని. అందుకని నాగలి పట్టి ప్రభు అయినా దున్నవలసిందే. జనక మహారాజు గారు దున్నాడు. సరే, అందుచేత ఏమైంది అంటే ఈ పృథివంది ఇవాళ ప్రజలు దొంగలైపోయారు, యజ్ఞయాగములు చెయ్యడం లేదు. వాళ్ళు దొంగలైపోతే ఎవరికి కృతజ్ఞత చెప్పి తినాలో, ఎవరికి చెప్పి తినాలో, ఎవరి వస్తువు తింటున్నారో వారికి చెప్పకుండా తింటున్నారు. దొంగతనం కదా. అందుకని నేను దాచేశాను. ఎవరి వస్తువు వాళ్ళు దాచుకోరండి. దొంగతనం పక్క ఫ్లాట్లో దొంగలు పడ్డారనుకోండి, రాత్రి చెప్పుల స్టాండ్ కూడా ఇంట్లో పెట్టి తాళం వేస్తాం. కాబట్టి ఏమవుతుంది, నేను నా ఓషధీ శక్తుల్ని గ్రసించానంటే అమ్మో వీళ్ళకి దొరకకుండా దాచేద్దామని నోట్లో పడేసుకుని గబుకుని మింగించింది అంతే. గ్రసించడం అంటే నవిలి మింగడం కాదు. మహాగ్రాస అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు. చిన్న కిస్మిస్ పిండి నోట్లో వేసుకుని ఎలా ఉందో రుచి చెప్పండి అందనుకోండి, ఇలా నోట్లో వేసుకుని ఏమన్నా ఎలా ఉంది అంటే ఏమిటి ఎలా అంటే గడుక్కుని మింగేయడం. అందుకని ఆవిడేం చేసింది, ఈ దుర్మార్గులకి దొరకకూడదని గ్రసించేశాను, మింగిశాను. అదేమైంది, ఆ ఓషధీ శక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోయింది. ఇప్పుడు లేదు. కానీ నాకో లక్షణం ఉంది, నేను గోరూపంలో తిరుగుతాను. కాబట్టి జీర్ణమైన శక్తి మళ్ళీ ఏ రూపంలో బయటికి వస్తుంది? పాల రూపంలో వస్తుంది. నేను పాల రూపంలో ఇప్పుడు మళ్ళీ ఈ శక్తులన్నీ మీకు ఇవ్వాలి. కానీ అలా ఇవ్వాలంటే ఆవు ఎప్పుడు ఇస్తుంది? ఆవు దగ్గరికి తీసుకెళ్లి ఆవు పొదుగు దగ్గర మీ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ ఎట్టారనుకోండి, ఓ ఆవా నాకు ₹1,00,00,000 ఉన్నాయే, ఎవరు చూడకుండా ఓసారి నీ పితుకులకి తగిలిస్తున్నాను, పాలు వదిలే అన్నారనుకోండి, కాలు ఎట్టి తంతుంది. ఈ ₹1,00,00,000 అడగ కావాలి. లేకపోతే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి మీ పీజీ సర్టిఫికెటో డాక్టరేటో తీసుకెళ్లి చూపించారనుకోండి, తినేస్తుంది. అందుకని తప్ప అది పాలు వదలదు. పాలు ఎప్పుడు వదులుతుంది? తనకి ప్రీతిపాత్రమైనటువంటి దూడ కనబడితే పాలు వదిలేస్తుంది. నేను నిన్న మా ఇంట్లో నిద్రపోతున్న మా ఆవిడ్ని కూడా లేపేశాను ఈ సంఘటనకి. నేను ఏదో పనిలో ఉన్నాను, అంబే అంబే అని ఒక ఆవు దూడ అరుస్తోంది. ఒక 4 మాటలు విన్నాను, 5 మాటలు విన్నాను, మనసు సంక్షుభితం అయిపోయింది. ఎందుకు అరుస్తోంది ఆవు దూడిలాగా? ఏదో కారణం ఉండాలే. పోనీ కనీసం 4-5 అరటిపళ్ళు పట్టుకెళ్ళి పెడదాం, ఏం ఆపద వచ్చిందో పాపం అని అరటిపళ్ళు పట్టుకుని అసలు ఈ ఆవు దూడ ఎటుంది చూద్దామని గ్రిల్లో నిలబడి చూస్తున్నాను. అది కనపడింది మా అపార్ట్మెంట్ కిందకి దిగుదాం అనుకున్నా, నాకు తోగెత్తి పారిపోయి చిత్రం ఏంటంటే 4 స్ట్రోట్ల కూడల దగ్గరికి వెళ్ళడం, అంబా అరుస్తూ ఉండడం, చూస్తూ ఉండడం, మళ్ళీ పరిగెడుతూ ఉండడం. ఇది ఇలా అరుస్తుంటే ఎక్కడ చూసిందోనండి ఆవు, ఎక్కడ వినపడిందో అంబా అని అరుచుకుంటూ అదొచ్చింది. ఆ ఆవు రెస్పాండ్ అవ్వడంలో దీనిలా అంబా అని ఇదంటోంది. అది అంబా అంటే ఇక్కడున్నాను నేను. ఆ ధ్వని విని ఓహో ఈశ్వరా, సమస్త జీవుల యందు తల్లి బిడ్డల రూపంలో ఇంత ఆర్తిగా ఉన్నావా అమ్మా లలితాపరా భట్టారిక అని, ఉసే నీకు ఒక దివ్యమైన స్వరూపం చూపిస్తాను. లలితాపరా భట్టారిక సింహాసనస్థయ్యి దర్శనమిస్తోంది. రా లేచి చూడు, ఆవు కోసం దూడ పరిగెత్తడం, దూడ కోసం ఆవు పరిగెత్తడం. అలా సందులోకి పోయింది ఆ దూడ. అంబా అందంతే ఇది. అది అట్నుంచి పరిగెత్తుకొచ్చేసింది. వచ్చేస్తే ఇది రాగానే, అది దూడ పెద్దదండి, ఆవు పొదుగులోకి వెళ్ళిపోయి ఇలా ఇలా గుద్దేసి పాలు తాగేస్తుంటే ఈ ఆవు సంతోషంతో నాలుకెట్టి దాన్ని ఇలా ఇలా నాకేస్తోంది. నాకు ఆహాహా అమ్మా జగదంబా, నీ కారుణ్యం ఏమిటో ఒకసారి చూపించావా అమ్మా? రేపు పృథు మహారాజు వృత్తాంతం చెప్తావు కదరా, నీకోసారి చూపిద్దాం. దూడ కనబడితే వదలడం అంటే ఏమిటో, ఆవు పిచ్చాడా, లేకపోతే నువ్వేం చెప్పగలవు, రేపొద్దున్న గోవుగా విడిచిపెట్టడం అంటే ఏమిటో అని నాకు దర్శనం ఇస్తున్నావా అమ్మా అని సంతోషపడి నా భార్యని పిలిచి అంత దూరం వెళ్ళి ఆవుకి ఎలా పెట్టడమే అన్నాను. వెళ్ళేపోయే ఆవు దూడ పెట్టనే లేదనుకోండి, అలాగే టేబుల్ మీద ఉన్నాయి ఇవాళ పొద్దున్న కూడా. సరే, నేను ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పానంటే, దేనికి ఇస్తుందండి? దానికి ఎవరి పట్ల వాత్సల్యమో దానికి దూడ అని పేరు. ఇతపూర్వము ఈ భూమిని తల్లిలా ఆరాధించినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళొచ్చి ఏ కోరిక కోరితే ఇప్పుడు ఆ కోరికని భూమి వాళ్ళకి ఇచ్చేస్తుంది.